ఇంతకుముందు సాతానుగాడు నిన్ను నన్ను దోచుకున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు స్తుతించడం వల్ల నేను ఆయన దోచుకుందాం. దేవుని చెప్పండి హల్లెలూయా. వాడు అబద్ధికుడు, మోసగాడు. ఈ రాత్రి ఈ సాయంకాలం నీ ప్రతి ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం సమస్యలు అన్నీ కూడా నువ్వు స్తుతించడం మొదలుపెట్టు. బాకా నాదం శత్రువులు నిన్ను బంధించినప్పుడు, బాధించినప్పుడు ఆర్భాటముగా నీ నోరును దేవునికి స్తుతియాగం అర్పించు. గొప్ప అద్భుత కార్యాలు చూస్తాం. చూసారు ఇక్కడ ప్రైజ్ వర్క్స్ అనే 100 times I read this book. నేను కొన్ని 100 సార్లు నాకు నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు, కృంగిపోయిన పరిస్థితుల్లో నేను మరలా చదువుతుంటే దేవుని స్తుతించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలండి, ఆశ్చర్య కార్యాలు. చాలామంది సనుగుళ్ళు, గొనుగుళ్ళు, అవిశ్వాసం, అపనమ్మిక, ద్వేషం, పగ, కుట్రలు వేసుకొని నిరుత్సాహంతో, బాధలో, కష్టాల్లో ఉంటున్నారు. సాతాను మిమ్మల్ని బంధించాడు, మిమ్మల్ని ఒక చెరలో వాడు జైల్లో పెట్టాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప ఆ శిలువలో రక్షణ ద్వారా, ఆయన మనకిచ్చిన గొప్ప నిరీక్షణ ఆ శిలువలో కార్చిన రక్తం ద్వారా, ప్రాణం మీద వేలాడబడే శాపగ్రస్తుడు, నీ శాపాన్ని నా శాపాన్ని దావీదుకి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ. స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని స్తుతించండి. అందరూ పిఆర్సీ అందరూ చేశారు, మా మేడం నాకు తీయలేదు. నేను ఒకటే దేవుని స్తుతించాను. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు ప్రభా, స్తుతినాను. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అని స్తుతించడం. జీతం కూడా నెలరా, నిన్నటి దినం మొన్న బిల్లు పాస్ అయింది. ఫోన్ చేస్తే సార్ మీకు బిల్ అయిపోయింది. చూసారా, దేవుడు 100% దేవుడు ఆశింది. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందరికంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదించే దేవుడు, ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కేవలం యెహోషాపాతు తన సైన్యాన్ని, తన సేవకులను, లేవీలను పంక్తులుగా ఏర్పాటు చేసి స్తుతించడం మొదలు పెడితే ఎంత గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు, బెరాకాలోయ, స్తుతిలోయ, వేదన, కృంగిపోయిన నిరుత్సాహ పరిస్థితుల్లో, రోగము, వ్యాధి, సమస్య, అనుమానము, అప్పు, అవిశ్వాసం, ఇవన్నీ కృంగిన పరిస్థితుల్లో దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. కేవలం జస్ట్ ప్రైజ్ అండ్ హార్ట్, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి. స్తుతించడంలో గొప్ప శక్తి ఏంటంటే, నీకు వచ్చే ప్రతి శోధన సైతాన్ని నుంచి విడిపించడమే కాదు, వాడు నీ దగ్గర దోసుకున్నటువంటి నీ డబ్బును, నీ ఆరోగ్యాన్ని, ప్రతిదీ ప్రభువు మరలా నీకు రెండంత, నీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత